రెడీగా డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో సిట్ ఏర్పాటు కానుంది. దర్యాప్తు బృందంలో సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి మరో 2 సీనియర్ ఫుడ్ అధికారులు కూడా ఉండనున్నారు. లడ్డు వివాదంపై విచారణను సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించనున్నారు. దర్యాప్తు అనంతరం నివేదికను కేంద్రానికి అందించనుంది సిట్ బృందం. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఇంకోవైపు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు సైతం సుప్రీం తీర్పును స్వాగతించారు. బాబు సిట్ రద్దయిందని, సుప్రీం సిట్ స్వాగతిస్తున్నామని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇదే విషయంపై మాజీ మంత్రి రోజా సైతం స్పందించారు. తమకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉందని, సుప్రీంకోర్టు ఆదేశించిన స్వతంత్ర దర్యాప్తును స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. Supreme Court has ordered for the independent SIT constituted by the 2 from CBI, 2 from State Police, and 1 from Food Safety Authority. And in the during the argument, SG had said that there is no problem in previous SIT, but it was objected by the other parties as well. So Supreme Court, just to protect the faith and transparency, in the matter, Supreme Court has ordered the independent body. So is there any time frame to? There is no time frame. Supreme Court has said that if there will be anything, we can approach the Supreme Court in this matter. When we can expect the disposed of, or the case is still pending in this? No, there is no pendency in this case. The case has been disposed of, but if there will be anything, we can approach the court. There is no time bound in this matter. Yeah. Who is the supervisor? Who is the head of the city? There is no head of. There is 2 will be from CBI, 2 will be from State Police, and 1 will be from Food Safety Authority. But Justice Gawai told that CBI director will supervise this matter. CBI director will appoint the 2 from CBI, and 2 state will be appoint 2 state person from the state, and 1 monitoring in committee, sir. So obviously it will be monitored by all the 5 members. So they will monitor it, and it will be submitted before the central government. Any time bound, sir? There is no time bound. There is no time bound in The this. report will be given to the Supreme Court or to the state government? Report will be submitted to both, and first it will be submitted to the central government, because central government is the main authority. Then central government will look after it. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. స్వామివారి ప్రసాదాల్లో కానీ, స్వామివారి భక్తులకి ఇచ్చే లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందని చెప్పి చాలా ఘోరంగా నిందలు మోపడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. దానిపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నేను ప్రజా వాయిద్య పిల్లి వేయటం జరిగింది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల వల్ల మా పార్టీపై మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవతవకలని చెప్పి నింద మోపటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై వాస్తవాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలి. అప్పుడే వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని చెప్పి నేను భావించి ఈ పిటిషన్ వేయడం జరిగింది. గతంలోనే మేము చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు జరగలేదు. దానికి మేము ఎటువంటి శిక్షకైనా ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధమే. ఆ మేరకు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో, ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు.
నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు.